హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏదైతే ఉందో వాడకం పైన కేంద్రం అదిరిపోయే గుడ్ న్యూస్ అండి. కొత్త విధానం, కొత్త మార్పులు అయితే వచ్చిందనమాట. ఈ వీడియో వచ్చేసి మొత్తం 2 పార్ట్స్ విధానంలో ఉంటుంది. ఒకటేమో కేంద్రం నుంచి తీసుకొచ్చింది, దాని తర్వాత మనం రెగ్యులర్గా వాడుకున్నటువంటి అప్డేట్స్ ఏదైతే ఉన్నాయో అది. అంటే అందులో వచ్చేసి గ్యాస్ సిలిండర్ అయిపోతే ఎలా గుర్తించాలా దానిపైన కొత్త విధానం వచ్చింది. కేంద్రం నుంచి కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి, తెలుసుకోండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలుగా అయితే వెళ్ళిపోదామండి. అంటే గ్యాస్ అనేది వాడుతూ ఉంటాం కదా, చాలామంది వివిధ రకాల, ఇప్పుడు దాదాపు ఎల్పిజి సిలిండర్ అనగానే హెచ్పి కావచ్చు, భారత్ కావచ్చు, వివిధ రకాల కంపెనీలు అయితే వాడుతూ ఉంటారు. అయితే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే మీకు కనుక శుభార్త అయితే వచ్చిందనమాట. ఎవరైతే గ్యాస్ వాడుతుంటారో ఈ సంస్థలన్నింటికీ చెక్ పెట్టేందుకు పెట్రోలియం మరియు సహజ వాయువుల నియంత్రణ బోర్డు అనేది కసరత్తు చేస్తుందనమాట. ఇందులో నచ్చని మొబైల్ నెట్వర్క్, ఇతర నెట్వర్క్ సంబంధించి పోర్టబుల్ అయినట్టుగానే ఇకపైన గ్యాస్ ఏదైతే వినియోగదారులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో మార్చకుండానే సేమ్ అదే నెంబర్ మీద వేరే కంపెనీకి మార్చడానికి పోర్టబుల్ను అయితే అందుబాటులోకి తీసుకురాబోతుంది అనమాట. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు ఎయిర్టెల్, జియో ఎలా అయితే నెంబర్ మారకుండా మన పోర్ట్ అవుతున్నామో సిగ్నల్ రావడం అలాంటిది సేమ్ యాజ్ ఇదిగా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ కనుక ఉన్నట్లయితే మీరు మళ్ళీ చాలామంది గ్యాస్ సిలిండర్ వాడుతుంటారు, కానీ అనుకోకుండా గ్యాస్ అనేది అయిపోతుంటుంది. సో వంట మధ్యలో ఆగిపోతుంది. ముఖ్యంగా నెలాఖరికి సమస్య తరచుగా ఎదురవుతుంది. సో దీనికి సంబంధించి మళ్ళీ ఎలా గుర్తించాలంటే అసలు గ్యాస్ సిలిండర్ ఎంత మిగిలి ఉందనేది తెలుసుకునేది. సాధారణంగా మనం గ్యాస్ సిలిండరు అలాంటి ఊపి బరువు చూడడం వంటి చేస్తుంటాం. అయితే ఈ పద్ధతిలో అత్యంత ఉపయోగపడవు. దీనికి సులభమైన పద్ధతులు అయితే ఉన్నాయన్నమాట. అవి మొత్తం 3 పద్ధతులు ఉన్నాయి. ఒకటి తడిగుడ్డ తీసుకోవాలన్నమాట. తీసుకొని సిలిండర్ పైన ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడానికి ఇది సులభమైన పద్ధతి అనమాట. ఏం చేయాలంటే ఏంటంటే ముందుగా సిలిండర్ను తడిగుడ్డతో తుడవండి. తుడిసిన ముందుగా ఒక తడిగుడ్డ తీసుకొని సిలిండర్ను బాడీగా పూర్తిగా తుడవండి, ఆరనివ్వండి. ఆరనిచ్చిన తర్వాత 2-3 నిమిషాలతో పాటు ఆరిన తర్వాత గ్యాస్ ఉన్న చోట తేమ అలాగే ఉంటుంది. గ్యాస్ అనేది ఉన్న భాగంలో చల్లగా ఉండడం, అలాగే అక్కడ తేమ అయితే ఉంటుందన్నమాట. అక్కడ వరకు గ్యాస్ ఉన్నట్టు అనమాట. గ్యాస్ లేని చోట పొడిగా మారుతుంది. గ్యాస్ లేని ఖాళీ భాగం సాధారణ ఉష్ణోగ్రతతో ఉండడం వల్ల త్వరగా ఆరిపోయి పొడిగా మారుతుంది అనమాట. సో ఈ రకంగా గుర్తించవచ్చు. ఇంకోటి రెండోది వచ్చేసి మనం మంట ఉంది కదా, మీరు వంట చేస్తున్నప్పుడు స్టవ్ మంటను రంగు బట్టి కూడా గ్యాస్ పరిస్థితిని అయితే అంచనా అయితే వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నీలం మంట ఉంటుంది. నీలం మంట రంగులో ప్రకాశవంతంగా ఉండే సిలిండర్ గ్యాస్ బాగా అయితే ఉంటుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి మనకు పసుపు బలహీనమైన మంటలు ఉంటాయన్నమాట. సో ఇక ఇవి గుర్తించుకున్నట్లయితే రంగు మారిన బలహీనంగా ఉంటే కనుక మనకు అయిపోయిందని గ్రహించాలన్నమాట. ఇంకోటి పాత్ర నల్లబడడం, అంటే అలాగే వంట చేస్తున్నప్పుడు పాత్ర అడుగు భాగమున నల్లగా మారడం ప్రారంభమవుతుంది అనమాట. సో గ్యాస్ అయిపోవడానికి దగ్గరలో ఉందని చెప్పేసి తెలుసుకోవచ్చు. అదేవిధంగా సిలిండర్ బరువు బట్టి కూడా ఎత్తి చూస్తే నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దీనివల్ల మనం ఖాళీ అవుతుందని చెప్పేసి గుర్తించవచ్చు అనమాట.